ఈరోజు మనం భోగి పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు ప్రతి ఇంటా సంతోషమే. తొలి రోజు జరుపుకునే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందనంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయడం అనేది ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త మార్గంలోకి పయనించాలని దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేది భోగి పండుగ. అలాగే భోగి రోజు పిల్లలందరికీ భోగి పళ్ళు అనేది పోస్తారు. 5 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి భోగి పళ్ళు పోసి పేరంటాలని పిలిచి వాటిని వాయనంగా ఇస్తారు. అలాగే ఆ రోజు ఆడపిల్లలందరూ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల్లో పెట్టి ఆ ముగ్గు చుట్టూ నృత్యం చేస్తారు. ఇది కూడా భోగి పండుగ విశిష్టత. అలాగే భోగి రోజు మనం భోగి మంట వేసిన తర్వాత దానితో నీళ్లు కాచుకొని ఆ వేడి నీళ్ళతో తెల్లవారుజామునే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఒకసారి ఆ భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ విభూదిని నుదుట ధరిస్తారు. అలాగే సూర్యనారాయణకి నమస్కారం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.